స్కార్పియోతో గుద్ది చంపిన వారు, అదేవిధంగా చనిపోయిన వారు ఇద్దరు టీడీపీ వాళ్ళే. చంపిన వారు చనిపోయిన వారు. అదే రోజు తర్వాత రోజు ఈనాడు పేపర్ అండి, మాటేసి కారుతో ఢీ కొట్టి ఆధిపత్య పోరులో ఇద్దరు తెదేపా నేతల దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన, చంపిన వారు చనిపోయిన వారు ఇద్దరు టీడీపీ వాళ్ళే. ఈనాడు పత్రిక. ఓకే, స్కార్పియో గుర్తున్న ఫోటో ఉంది కదా, గుర్తున్న స్కార్పియో ఎవరు తోలుతున్నారండి? జోలకంటి బ్రహ్మారెడ్డి గారు. ఆ పక్కన రండి, తోట వెంకటరామయ్య. జోలకంటి బ్రహ్మారెడ్డి గారా? చూడండి ఆ కారు ఎవరు తోలుతున్నారు. అంటే ఇక్కడ అంటే నేను చూశాను ఆ ఫోటోలో, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడే నేను చూశాను. నా దగ్గర కూడా నా ఫోన్లో కూడా ఫోటోలు ఉన్నాయి. అక్కడ ఆ కారు వెనక సింబల్స్, తెలుగుదేశం సింబల్స్, బ్రహ్మారెడ్డి గారికి సంబంధించిన స్టిక్కర్స్ ఏవో ఉన్నాయి. మీరు చెప్పేది ఏంటంటే ఆ కారు బ్రహ్మారెడ్డి గారు తోలి గుద్దేశారా అన్న లెక్క ఉంది మీరు చెప్పేది. కాదండి, నేను ఆ కారుతో గుద్దారని చెప్పట్లా. అదే కారులో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి ఆ కారు ఏం పని? ఈ కారు ఎప్పుడు ఇన్సిడెంట్ అదే కారు నెంబర్ తో సహా చూసుకోవచ్చు. ఆ పక్కన తోట వెంకటరామయ్య అండి, ఆ పక్కన కూర్చుంది ఆయన, నిందితుడు తోట వెంకటరామయ్య. మరి దీంట్లో ఆ కారు అంతకు ముందు బ్రహ్మారెడ్డి గారు ఆ కారును డ్రైవ్ చేశారని చెప్తున్నారు మీరు. ఎస్ సార్, ఆ పక్కన కూర్చున్న అతను ప్రధాన ముద్దాయి అతను. మరి దీంట్లో పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎక్కడ సార్ సంబంధం? కాదేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పిచ్చి కుక్క కాటుకు అనర్హం సార్.